ఇది ఎంట్రన్స్ అండి, జోగులాంబ. చూసారు కదా, 5వ శక్తిపీఠము, చాలా ప్రసిద్ధి. ఇదే ఎంట్రన్స్ ఆర్చ్, 5వ శక్తిపీఠం. తుంగభద్ర నది. ఇప్పుడు ఈ నదిలో స్నానం చేసి వెళ్ళాలి దర్శనానికి. ఇప్పుడే సూర్యుడు వస్తున్నాడు. ఇప్పుడు చల్లగా స్నానం చేయాలి ఇక్కడ. ప్రశాంతంగా ఉందండి ఇక్కడ, సూపర్గా ప్రశాంతంగా చల్లగా. అదిగోండి ఆ కొంచెం ఉంది కదా, అక్కడ స్నానం చేసేస్తే పోద్ది. చల్లగా ఉంటుంది ప్రశాంతంగా. ఇదంతా పార్కింగ్ ప్లేసు. తమ్నేల్ చూసి అర్థమై ఉంటుంది. మెయిన్ మ్యాటర్లోకి వెళ్తాను ఆగండి. మెయిన్ గుడి గురించి మొత్తం చెప్తాను ఆగండి. ఇదిగోండి వచ్చాను. ఇప్పుడు దీంట్లో మునిగేసి, తుంగభద్ర నది, ఇప్పుడు దీంట్లో మునిగిన తర్వాత దర్శనానికి వెళ్తాము. హైలైట్ ఏంటంటే చాలా చలిగా ఉంది. ఎంత లోతుందో కూడా తెలియదు మనకు. చూడండి వెళ్తా ఉన్నాయి, భయం వేస్తుంది. ఇక్కడ ఎంత లోతుంటుంది అంటే అందరూ అటు సైడ్ మునుగుతున్నారు. ఇక్కడ ఎంత లోతుంటుందో అర్థం కావట్లా. దిగుతున్నా, లోతు తెలియదు నాకు అంతే. వా చల్లగా ఉన్నాయి. అబ్బా చాలా చల్లగా ఉన్నాయి. ఇంకా లోతు హాయ్ అండి. ఇప్పుడు మునగదాం, చాలా చలిగా ఉంది. పులిగా మునుగు. తల నడవలేదు. చాలా చలిగా ఉంది. లోతు ఎక్కువ లేదు, ఆడికి వెళ్దామంటే భయం వేస్తుంది అంతే. తుంగభద్ర నదిలో ఉదయాన్నే అండి, ఇది ఉదయాన్నే స్నానం చేసి దర్శనం చేసుకుంటే భలే ఉంటుంది అసలు. అయిపోయిందండి స్నానం, ఫ్రెష్ అయిపోయాను. సూర్యుడు కూడా వచ్చేసాడు. ఇప్పుడు వెళ్ళిపోయి మెయిన్గా ఇప్పుడు ఈ వీడియో ఏందనేది మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి ఓకేనా. ఇప్పుడు ఈ నది పైన నుంచి గుడి వ్యూ ఎలా ఉందో చూపిద్దాము. చూడండి, ఇది 5వ శక్తిపీఠము. చూడండి, చాలా పురాతనమైన గుళ్ళు ఇవి. చూసారా, అక్కడ ఉన్నాయి చూసారా, మీకు క్లారిటీగా చూపిస్తాను ఆగండి. ఇప్పుడు ఖాళీగా ఉన్నాం. ఇప్పుడు చూడండి చాలామంది వచ్చేస్తున్నారు. చూడండి, చాలా అంటే చాలా మంది వచ్చేస్తున్నారు, అక్కడ కానీ ఇక్కడ కానీ. ఇప్పుడు వెళ్ళి మెయిన్గా చూద్దాం ఆగండి. చూడండి, ఇది ఫ్రీ దర్శనం క్యూ అండి. గోపురము, అక్కడ ఇంకో గోపురం ఉంది. అడిగాం మేము ఇందాక, గుడి అయితే ఖాళీగానే ఉందన్నారు. దర్శనం అయిపోయిన వెంటనే మీకు ఫుల్ క్లారిటీగా చెప్తాము ఓకేనా. అదిగోండి, అది కొంచెం చూపిస్తున్నాను చూడండి. మెయిన్ గుడి అదండి. ఒకసారి చూడండి, పురాతనమైన టెంపుల్స్ ఈ లోపల నుంచి తీస్తున్నా. తీయకూడదు ఇది, ఊరికే ఒకసారి చూడండి.
ఇది మెయిన్ టెంపుల్, ఓకేనా. మెయిన్ టెంపుల్ అండి ఇది. మెయిన్ గుడి, ఇంతకుముందు ఇది మెయిన్ గుడి, ఓకేనా. ఇదండి మెయిన్ గర్భగుడి ఇది, ఓకేనా. ఇప్పుడే దర్శనం అయిందండి. అబ్బా అసలు చెప్పేదానికి కూడా అసలు ఏం అర్థం కావట్లేదు నాకు, అంత బాగుంది, అంత భయం కూడా వేసింది. చూసారా ఈ పురాతనమైనవి, ఇంతకుముందు ఓల్డ్వి ఇవన్నీ, ఓకేనా. ఇప్పుడు మెయిన్ మీకు చూపించాను కదా, చూసారు కదా, తీయకూడదు కానీ కొంచెం క్లిప్ తీసాను, అందరు తీసుకుంటుంటే తీసాను, నా అందరికి నేను తీయలేదండి, చాలామంది తీసుకుంటే తీసాను. ఇదిగోండి చూడండి, ఇప్పుడు మనం అసలు ఎక్కడికి వచ్చామనే చూస్తున్నారా. బోగులాంబ బాలమహేశ్వర స్వామి దేవస్థానము, బోగులాంబ దేవి, ఓకేనా. ఇది ఎంట్రన్సు. ఇది శక్తిపీఠం అండి, 5వ శక్తిపీఠము, ఓకేనా. మనకు 18 శక్తిపీఠాలు ఉంటాయి కదా, మొత్తానికి ఇది 5వ శక్తిపీఠము. చాలా బాగుంది, చాలా దూరం నుంచి వస్తున్నారు ఇక్కడికి. all this 18 శక్తిపీఠాలను కాశీ అక్కడ మొత్తం చాలా చోట్ల ఉన్నాయి కదా. ఇది ఎక్కడ ఉంటుందంటే అలంపూర అని చెప్పి ఒక ఊరండి. ఈ అలంపూర ఎక్కడ ఉంటుందంటే తెలంగాణలో ఉంటుంది. తెలంగాణ అంటే కర్నూలు నుంచి ఒక 20 బిలో ఉంటుంది, 20 కిలోమీటర్స్ బిలో ఉంటుంది, ఓకేనా. కానీ తెలంగాణ బార్డరు, తుంగభద్ర నది ఉంటుంది, అవతలేమో ఆంధ్ర, యువతలేమో తెలంగాణ. ఇప్పుడు ఇది అయితే తెలంగాణలో ఉంటుంది, ఓకేనా. ఖచ్చితంగా తెలియని వాళ్ళు అయితే దర్శించుకోండి. ఇదిగోండి వెల్కమ్ టు అలంపూర్, ఓకేనా. స్వర్ణభారమ టెంపుల్ అంట, అదంటది. ఇది పరిస్థితి చాలా బాగుందండి, అసలు చాలా భయంకరంగా ఉంది, చాలా భయం వేసింది నాకు చూసిన వెంటనే. మేము హారతికి వెళ్ళాము, మార్నింగ్ వస్తే హారతి జరగద్ది, భలే ఉంది అసలు. శక్తిపీఠం అండి, 5వ శక్తిపీఠం ఇది. స్నానాలు గిన్నెలు అన్నీ చూసారు కదా అలా చేస్తాము. దీనికోసం నేను నెల్లూరు నుంచి వచ్చాను, ఆంధ్ర నెల్లూరు నుంచి, దగ్గర దగ్గర ఒక 300+ కిలోమీటర్, దగ్గర 350 కిలోమీటర్స్ పైన అండి. దీనికోసం ట్రావెల్ చేసి దర్శించుకొని మీకు చూపిద్దామనే ఉద్దేశంతో వచ్చాను, ఓకే. నాకు అంటే నా ఏజ్ తక్కువ కాబట్టి నాకు ఎక్కువ తెలియదు, మీకే ఐడియా ఉంటుంది దీని గురించి నాకంటే బాగా. అలంపూర బోగులాంబ గద్వాల్ జిల్లా అండి, తెలంగాణలో గద్వాల్ జిల్లాలో ఉంటుంది. ఇది పక్కనే కర్నూలు, కానీ ఈ తుంగభద్ర దాటిన వెంటనే తెలంగాణ లెక్క వచ్చేసింది, గద్వాల్ జిల్లాలో ఎంటర్ అయిపోయింది. ఇది చూసారా ఎంత పురాతనమైనవో. నేను ఎక్కువసేపు చూపించేస్తాను, మళ్ళీ ల్యాగ్ చేయకుండా, పార్ట్ 2 అట్లా ఏం లేకుండా చూపించేస్తాను. చూడండి చాలా పురాతనమైనవి, ఎంత పురాతనమైన టెంపుల్స్ చూడండి. సూర్యుడు వచ్చారు ఇప్పుడే. చూడండి శివయ్య ఉన్నారు ఇక్కడ. సరే చూపిస్తే ఇక్కడ ఎవరు లేరు, చూపించచ్చో చూపించకూడదో నాకు తెలియదు. ఇదిగో చూడండి శివయ్య ఉన్నారు, చూసారా. ఎవరు లేరండి ఇక్కడ, చాలా ఓల్డ్ టెంపుల్, చూసారు కదా ఎలా ఉందో, చాలా ఓల్డ్ ఇది. నాకు తెలిసి ఒక 50-100 సంవత్సరాలన్నా అయి ఉండొచ్చు ఇది కట్టి. చూడండి వచ్చేసాను ఇప్పుడే బయటికి. అంత ఓల్డ్ టెంపుల్, లోపల ఏదో ఉంది ఇంకో టెంపుల్, అది ఎంత రూమ్స్ అండి, దేనికో నాకు తెలీదు రూమ్స్.
అక్కడ కూడా శివుడు ఉన్నారు, కనిపించట్లా, చీకటిగా ఉంది లోపల. ఇక్కడ మసీదు కూడా ఉందంట. అసలు చూడండి ఎంత పురాతనమైన, అసలు చూడండి, చూసారు ఎంత చిన్నదిగా ఉందో లోపలికి వెళ్ళేది. అసలు నేనైతే పట్టను, చూడండి ఎంత చిన్నదిగా ఉందో. లోపల కూడా శివుడు ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ మసీదు ఉంది, చూసారా, మసీదు ఉంది. సారీ, మసీదో దర్గానో తెలీదు. చాలా పురాతనమైనవండి ఇవి. ఇదిగోండి ఇక్కడ కూడా శివుడు ఉన్నాడు. ఈ టెంపుల్ చూడండి ఒకసారి ఎలా ఉంది. ఓల్డ్ టెంపుల్, చాలా ఓల్డ్ టెంపుల్. శివుళ్ళు ఎక్కువ ఉన్నారండి. ఇదిగోండి ఈ శివలింగం చూసారు ఎలా ఉందో. అంగేశ్వరుడు అంట, సహస్ర అంగేశ్వరుడు. చాలా ఓల్డ్ది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, అందుకే మీకు అన్నిసార్లు చెప్తున్నాను. టెంపుల్ ఉందండి. ఇప్పుడు చూసారు కదా వెనక నుంచి, ఇది మెయిన్. లోపలికి అలా అవ్వదు, అందుకే బయట నేను చూపిస్తున్నా. అన్నదాన సత్రం కూడా ఉందండి, అక్కడ కనిపించింది. ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నారు అన్నదానము, అన్నం అంతా ఇక్కడే చేస్తున్నారు. అదిగోండి అన్నదాన సత్రము. మొత్తానికి కవర్ చేసేస్తున్నానండి, ఇది ఒకే వీడియోలో పెట్టేస్తాను, కొంచెం చూడండి. అలంపురా బ్రాంచ్, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ వాళ్ళు. అలంపురాలో ఉంటుంది శ్రీ జోగులాంబ, ఓకేనా, జోగులాంబదేవి ఆలయము, గద్వాల్ జిల్లా. ఇక్కడ చూసారా చాలా ఓల్డ్ రైటింగ్ ఉన్నాయి చూడండి. ఎన్ని సంవత్సరాల క్రితమో నాకైతే తెలియదు. మైక్ పెట్టుకోలేదు, కొంచెం తక్కువ వినిపిస్తుంది. ఇక్కడ మైక్ పెట్టుకోకూడదులేండి. చూడండి చాలా ఉన్నాయి. అసలు ఏం అర్థం కావట్లేదు అవి. పక్కన కూడా ఒకటి ఉంది. ఇవి అయితే కొన్ని అర్థమవుతున్నాయి, చూసారు కదా. ఏందో అసలు కొన్ని తేడాగా ఉన్నాయి వర్డ్స్. ఇంకో శివలింగం అండి ఇది. ఇక్కడే ఉన్నానండి, ప్రశాంతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. అసలు శబ్దాలు లేవు, ఆ పిచ్చుకల సౌండ్ ఒకటే వినిపిస్తుంది, బయట శబ్దాలు ఏమి వినిపించట్లేదు. గోశాల కూడా ఉందండి, చూపిస్తాను అన్నీ. అద్దండి గోశాల. అయ్యో కనిపించట్లేదు, అప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇదండి మొత్తానికి. ఇక్కడ ఇంకో టెంపుల్ ఉందండి, ఇది కూడా చాలా పురాతనమైనదే. చూడండి ఇక్కడ కూడా శివుడే ఉన్నారు, శివలింగం. మొత్తం చూసారా.
కోనేరు లాగుంది కొంచెం ముందు. చూసారు కదా, మీకే అర్థమైపోతుంటుంది ఎన్ని నెలల క్రితం ఏంటాయి అనేది. చూడండి ఎలా ఉందో. ఎల్లబుద్ధి వేయట్లేదు, ఇదే లాస్ట్లో ఉంది. పాబుద్ధి వేయట్లేదు, ఏడే ఉండాలనిపిస్తుంది, అంత ప్రశాంతంగా ఉంది. మీకు లాస్ట్ ఒక మాట చెప్తానండి, ఖచ్చితంగా లాస్ట్ దాకా చూడండి. ఇది ఎంట్రన్సు. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్. ఇటు నుంచి రావాలి, ఆటోలో వచ్చినప్పుడు ఇటు నుంచి వస్తాం. ఇక్కడ వదులుతారండి, ఈ కారు ఉంది కదా ఇక్కడ వదులుతారు ఆటో అలాంటివి. ఒక విషయం చెప్పారండి, ఇక్కడ అమ్మవారిని చూడంగానే ఇందాక మీకు భయం వేస్తుందని చెప్పాను కదా, ఇంకొకటి వచ్చి ఇప్పుడు అమ్మవారు టెంపుల్ ఇలా ఉండింది కదా, మీకు చూపించాను కదా మెయిన్ గుడి. ఆ గుడి చుట్టూ వాటర్ ఉన్నాయండి, అంటే కోనేరు లాగా ఉంది, మధ్యలో గుడి ఉంది. ఎందుకు అని అనుకున్నాను నేను మనసులో. ఇప్పుడు ఒక ఆయన చెప్పాడు ఇక్కడ, ఆ ఉగ్ర రూపం చూసినప్పుడు భయపడకుండా, ఏదో మొత్తానికి చెప్తున్నాడు ఆయన, చల్లగా ఉండాలని అందుకు నీళ్ళు చుట్టూ నీళ్ళు పెట్టి గుడి మధ్యలో పెట్టారంట. ఆమెను చూసి భయపడకూడదు, ఏదో కారణం చెప్తున్నారు వాళ్ళు. దానికంటండి చుట్టూ వాటర్ పెట్టింది. అక్కడ నేను వీడియో తీయకూడదు అక్కడ, అందుకే తీయలేదు. మీకు దూరం నేను చూపించాను కదా అది. ఇదిగోండి గోశాల, ఇందాక క్లారిటీగా చూపించలేదు కదా, ఇదిగోండి గోశాల. ఈ కలర్ వల్ల ఉంది బ్రౌన్, ఏమైతే మల్టీ కలర్, అన్ని కలర్స్ ఉన్నాయి, అదే వైట్ బ్లాక్. వచ్చేసామండి మొత్తానికి బయటికి, అసలు రావాలనిపించలేదు. చూసారా చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చేసాము. చూసారా చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చేసాను. 5వ శక్తిపీఠం, దక్షిణ కాశీ, అలంపురం పట్టణం, జోగులాంబ, గద్వాల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. చూసారు కదండి, చూసారు కదా. చూసారు కదా వీడియోని. నాకు తెలిసింది చెప్పా, నాకు అసలు తెలియదు వీటి గురించి. ఒకవేళ ఏమన్నా తప్పు అంటే నన్ను క్షమించండి, సారీ అందరికీ. నాకు కొంచెం ఇక్కడ తెలిసింది ఒక్కటే చెప్పాను నేను, ఓకేనా. ఇంకోటి వచ్చి మా అక్క రాలేదు, నేనే వచ్చాను, దానివల్ల మా అక్క కనిపించలేదు ఈ వీడియోలో. అది పరిస్థితి. దీని గురించి ఎక్కువ నాకు తెలియదు, ఏమన్నా తప్పులు ఉంటే మాత్రం దయచేసి మాత్రం ఏమనుకోవద్దు. నాకు కొన్నే తెలుసు, అవి చెప్పాను నేను అంతవరకే, ఓకేనా. ఈ వీడియో కోసం చాలా దూరం నుంచి వచ్చాము. నచ్చితే లైక్ చేయండి, ఓకే. బాయ్.